హాయ్ అండి. ఈరోజు మేము యాగంటి నుండి నంద్యాలకు తిరిగి వెళ్ళే మార్గంలో ఒక గొప్ప ఆలయం కనపడింది. అదే నందవరం చౌడేశ్వరీదేవి ఆలయం. ఈ ఆలయం కర్నూలు జిల్లా నందవరం అనే గ్రామంలో ఉంది. నందవరం ప్రాంతాన్ని నందగోపాలుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన దత్తాత్రేయ భక్తుడు. ఈ క్రమంలో దత్తాత్రేయుడు ప్రత్యక్షమై కోరిన చోటకు తీసుకువెళ్లే పావుకోళ్లు నందగోపాలుడికి అందజేస్తాడు. అంతేకాకుండా రోజు కాశీకి వెళ్ళి అక్కడి గంగలో స్నానం చేయాల్సిందిగా సూచిస్తాడు. దీనివల్ల నీ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెబుతాడు. అయితే ఈ పాముకోళ్ళ విషయం ఎవరికీ చెప్పకూడదని షరతు విధిస్తాడు. అందుకు అంగీకరించి రాజు పాముకోళ్లను తీసుకుంటాడు. దత్తుడు చెప్పినట్లు ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలోనే కాశీకి వెళ్ళి అక్కడ గంగానదిలో స్నానం చేసి కాశీ విశ్వనాథుడికి విశాలాక్షిని దర్శించుకుని తిరిగి తన రాజ్యానికి వచ్చేవాడు. నందగోపాలుడి భార్యకు అనుమానం వస్తుంది. ప్రతిరోజు తన భర్త తెల్లవారుజామునే ఎక్కడికి వెళ్తున్నాడని అనుమానం వస్తుంది. ఒకరోజు భర్తతో ఇదే విషయం అడిగి గొడవ పెట్టుకుంటుంది. విధిలేని పరిస్థితిలో నందగోపాలుడు మరుసటి రోజు తన భార్యను కూడా వెంట పెట్టుకుని కాశీకి వెళ్తాడు. అక్కడ స్నానాలు ముగించుకున్న తర్వాత రాజు భార్యకు నెలసరి వస్తుంది. దాంతో ఆ పాదరక్షలు తమ శక్తిని కోల్పోతాయి. కంగారు పడిన రాజు తనకు సహాయం చేయవలసిందిగా అక్కడ 500 మంది బ్రాహ్మణులను కోరతాడు. తను త్వరగా రాజ్యాన్ని చేరుకోకపోతే ప్రజలు భయపడతారని బాధపడతాడు. రాజ్యంలో రాజు లేడు అని తెలిస్తే శత్రురాజులు దాడులు చేసే అవకాశం ఉందని వేడుకుంటాడు. దీంతో ఆ బ్రాహ్మణులు తమ తపశ్శక్తి రాజుకు ఆయన భార్యకు దారపోస్తారు. ఇందుకు రాజు సంతోషించి మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తప్పక సాయం అందిస్తానని వాగ్దానం చేసి భార్యా సముద్రి నందవరానికి వచ్చేస్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కాశీలో విపరీతమైన కరువు వస్తుంది. దీంతో బ్రాహ్మణులు తమకు సహాయం చేయవలసిందిగా నందవరం వచ్చి రాజును అర్థిస్తారు. అయితే రాజు వీరి గొప్పతనం దాంతోపాటు రాజ్యంలోని అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో మీరు నాకు సహాయం చేశారనటానికి సాక్ష్యం ఎవరు అని ప్రశ్నిస్తారు. కాశీలో మన మధ్య జరిగిన ఒప్పందానికి అక్కడ చౌడేశ్వరీదేవి సాక్ష్యం అని, ఆమె తప్ప మరెవ్వరూ అక్కడ లేరని ఆ బ్రాహ్మణులు చెబుతారు. దీంతో రాజు మీరు నిజంగా బ్రాహ్మణులైతే ఆ చౌడేశ్వరీదేవిని ఇక్కడికి రప్పించి సాక్ష్యం చెప్పించాల్సిందిగా సవాలు విసురుతాడు. దీంతో ఆ బ్రాహ్మణులు తిరిగి కాశీకి వెళ్ళి అక్కడ చౌడేశ్వరి అమ్మవారికి జరిగిన విషయం మొత్తం చెప్పి తమతో పాటు నందవరం రావాల్సిందిగా కోరతారు. అందుకు చౌడేశ్వరీదేవి అంగీకరిస్తుంది. అయితే ఒక షరతు విధిస్తుంది. మీరు తోవ చూపిస్తూ ఉంటే వెనక నేను వస్తానని చెబుతుంది. దీనికి అంగీకరించిన బ్రాహ్మణులు చౌడేశ్వరి అమ్మవారిని వెంటబెట్టుకుని నందవరం రాజ్యంలోకి ప్రవేశించగానే ఒక బ్రాహ్మణుడు చౌడేశ్వరీదేవి వస్తోందో లేదో అని చూస్తాడు. దీంతో చౌడేశ్వరీదేవి అక్కడే శిలారూపంలో ఉండిపోతుంది. విషయం తెలుసుకున్న రాజు అక్కడికి వచ్చి బ్రాహ్మణులకు తన మనసులో మాట చెబుతాడు. మీ గొప్పతనాన్ని మా రాజ్య ప్రజలకు కూడా తెలియచేయాలన్న ఉద్దేశంతోనే అలా పరీక్ష పెట్టానని చెబుతారు. ఇక మీరు కూడా తమ రాజ్యంలోనే ఉండి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని కోరతాడు. అందుకు బ్రాహ్మణులు అంగీకరిస్తారు. అలా నందవరం ప్రాంతంలో స్థిరపడిన బ్రాహ్మణులను ఇప్పటికీ నందవరీకులనే పిలుస్తారు. వీరు ఇప్పటికే తమ కులదేవతగా చౌడేశ్వరి అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అమ్మవారు వచ్చిన సొరంగం ఇప్పటికీ ఉంది. అయితే అందులోకి ఎవరికీ అనుమతించరు. అమ్మవారు మొదట ఉగ్రరూపంలో ఉండేవారు. దీంతో సాధారణ ప్రజలు అమ్మవారిని దర్శించుకోలేకపోయేవారు. దీంతో రాజు అమ్మవారు శిలారూపం దాల్చిన చోట పైభాగంలో అంటే భూమిపైనే అలాంటిదే మరో విగ్రహం ఏర్పాటు చేసి గుడి కట్టించాడు. ఇక అమ్మవారి చేతిలో ఖడ్గం, మరో చేతిలో కుంకుమరిణ ఉంటుంది. అమ్మవారి గర్భగుడికి ఒక చెట్టు ఉంటుంది. ఇటువంటి చెట్టు కాశీలో తప్ప మరెక్కడ కనిపించదు. అందువల్ల ఈ చెట్టు కూడా అమ్మవారితో పాటే కాశీ నుంచి ఇక్కడికి వచ్చిందని భావిస్తారు. ఈ అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. నంద్యాల నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీలైతే ఈ ఆలయాన్ని దర్శించండి. వీలైతే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియచేయండి.